నీ చుట్టూ ఉన్న మనుషులే నీకు శత్రువులుగా మారుతున్నారా? దీనికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించావా? నువ్వు వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉండటమే దీనికి కారణం. మీ పనులలో బిజీగా ఉన్నారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వచ్చి ఎంటర్ అవ్వరు. 1-2 సార్లు ఎంటర్ అవ్వాలని చూసినా సరే, అరే బాబు వీళ్ళు ఎప్పుడు బిజీరా నాయన, వీళ్ళతో మనకి ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా బిజీగా ఉండండి. చాలా ఉన్నాయి సాధించడానికి. మన హెల్త్ని మనం కాపాడుకోవటానికి మనం టైం వెచ్చించవచ్చు. మన ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనం టైంని వెచ్చించుకోవచ్చు. మన కెరియర్ కోసం టైం వెచ్చించవచ్చు. మన సక్సెస్ కోసం వెచ్చించవచ్చు. మన బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవటం కోసం మనం టైంని వెచ్చించవచ్చు. ఇన్ని రకాలుగా మనకి బిజీ పనులతో ఉన్నప్పుడు అవతల వ్యక్తుల గురించి ఆలోచించటానికి, అవతల వ్యక్తులు మన మనసులో జ్వరపడటానికి, అవతల వ్యక్తులు మన ఎమోషన్స్ని దెబ్బతీయటానికి మనకు అసలు ఎక్కడ నుంచి వస్తుంది టైం? అస్సలు టైం ఉండదండి. బిజీగా ఉండి చూడండి ఒకసారి. మీతో మాట్లాడాలంటే ఎదుటి వ్యక్తులు వెయిట్ చేయాలన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి, ఒక 5 minutes మీరు టైం ఇస్తారా అని అడిగేలాగా మనం ఎనీ టైం బిజీగా ఉండాల్సిందే. ట్రై చేయండి ఒక్కసారి. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో తెలుసా మీ మనసుకి? అంతేకాదండి, మీకు చాలా కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది మీ గురించి మీరు శ్రద్ధ పెట్టుకున్నప్పుడు. చుట్టుపక్కల విషయాలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ నేను మీకు ఇస్తున్న ఈ చిన్న అడ్వైస్ ని ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.